నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో భారీ కార్చిచ్చు చెలరేగింది. వేసవి ఆరంభంలోని అమరాబాద్, లింగాల మండలాల పరిధిలోని బ్రహ్మగిరి రేంజ్ అగ్నికి ఆహుతవుతోంది. తాటిగుండాల, వజ్రాల మడుగు ప్రాంతాల్లో వందల హెక్టార్ల మేర మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ ఇబ్బంది, టైగర్ ట్రాక్టర్లు సుమారు 20 మందికి పైగా మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. అయితే ఎత్తైన కొండలు, లోయలు ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఎండలు తీవ్రం కావడంతో మంటలు వేగంగా విస్తరిస్తున్నాయని, వీటిని వెంటనే అదుపు చేయకపోతే అటవీ సంపదకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రాలేదు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో భారీ కార్చిచ్చు చెలరేగింది. వేసవి ఆరంభంలోని అమరాబాద్, లింగాల మండలాల పరిధిలోని బ్రహ్మగిరి రేంజ్ అగ్నికి ఆహుతవుతోంది. తాడిగుండాల, వజ్రాల మడుగు ప్రాంతాల్లో వందల హెక్టార్ల మేర మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది, టైగర్ ట్రాక్టర్లు సుమారు 20 మంది పైగా మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. అయితే ఎత్తైన కొండలు, లోయలు ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఎండలు తీవ్రం కావడంతో మంటలు వేగంగా విస్తరిస్తున్నాయని, వీటిని వెంటనే అదుపు చేయకపోతే అటవీ సంపదకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, చెప్పండి. ట్యాంకు శ్రీజ. అయితే నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అడవి ప్రాంతం ఏదైతే ఉందో అమరాబాద్ కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి అమరాబాద్ పరిధిలోని మన్ననూరు, దోమలపేంట రేంజ్ పరిధిలోని నిన్న బుధవారం రాత్రి నుంచి కూడా దాదాపు అంటే కార్చిచ్చు రగిందని చెప్పుకోవచ్చు. నిన్న నుంచి ఈ మంటలు సుమారు దాదాపు 80 హెక్టార్ల అడవి ప్రాంతాన్ని కూడా దహించి వేసినట్లుగా ప్రాథమిక సమాచారం అందింది చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికారులు నిన్న నుండి శ్రమిస్తున్న ఫలితం ఇప్పటి వరకు ఇంకా కాలేని పరిస్థితి. ఎందుకంటే దాదాపు ఎత్తైన కొండలు, లోయలు ఉన్న మధ్యలో ఈ కార్చిచ్చు రావడంతో కూడా మంటలు అదుపు చేసేందుకు దాదాపు 60 మంది అడవి శాఖ సిబ్బందితో పాటు ఫైర్ ఆఫీసర్లు కూడా ఘటనా స్థలాన్ని కూడా ఆర్పి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే దాదాపు అడవి అధికారులతో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు కూడా సుమారు దాదాపు నిన్న నుంచి ఇప్పటి వరకు దాదాపు 12-13 గంటల సమయం అయినప్పుడు కూడా ఇంకా అదుపులు లేని పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి ఈ వేసవి కాలం కావడంతో కూడా అడవి అంతా ఒక్కసారి మంటలు చెలరేగడంతో పూర్తిగా అడవి దాదాపు కాలుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మంటలను అదుపు చేసేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు కూడా ఇప్పటికే నల్లమల్ల అడవి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ అడవి శాఖ అధికారులు కూడా పకడ్బందీగా ఈ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న రాత్రి జరిగిన కార్చిచ్చు ఇప్పటి వరకు మంటలు కొద్ది వరకు అదుపు చేసినప్పటికీ ఓ పక్క శ్రీశైలం అలాగే హైదరాబాద్ ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి సుమారు 3-4 కిలోమీటర్ల వరకు ఇప్పుడు అడవి ప్రాంతం అంతా కార్చిచ్చుకు మంటలు దహించి వేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మంగనూరు, అమరాబాదు, దోమలపెంట ఆ రేంజ్ పరిధిలో కూడా ఇప్పటికే ఎత్తైన కొండలు, లోయలు ఉన్న నేపథ్యంలో అక్కడ వాళ్ళు అదుపు చేయడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు అడవి శాఖ అధికారులు. మొత్తం మీద ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా కదికలు చేసింది. అంటే కార్చిచ్చు వల్ల
అడవి పూర్తిగా దహానికి పూర్తిగా అవుతున్న నేపథ్యంలో అప్రమత్తమై ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మంటలను ఆర్పే ప్రయత్నంలో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసి ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు అటవీ శాఖ అధికారులు. ఇప్పటికే కొంత మేరకు ఈ అయితే శ్రీశైలం ప్రధాన రహదారి అయితే హైదరాబాద్ శ్రీశైలం నేషనల్ హైవే ఉందో ఆ ప్రాంతం అంతా కొద్దిగా మంటలు అదుపు చేశారు. ఇప్పుడు ఎత్తైన కొండల లోయ ప్రాంతంలో ఏదైతే నల్లమల్ల అడవి ప్రాంతం ఏదైతే ఉందో అమరాబాదు ఆ ప్రాంతాల రేంజ్ పరిధిలో దాదాపు ఎత్తి కొండలు ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 13 గంటలు అయినప్పుడు కూడా వాళ్ళ శ్రమ ఇంకా ఫలితం కాలేదు. ఎందుకంటే ఈ మంటలు ఒక్కసారి చెలరేగడంతో కూడా వాళ్ళు అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా ఈ వేసవి సమయంలో ఈ నల్లమల్ల అడవి ప్రాంతం అంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నట్టు ఈ అడవి సుమారు చాలా హెక్టార్ల నల్లమల్ల అడవి ప్రాంతం ఉంటుంది కాబట్టి ఈ అడవి సంపదను కాపాడేందుకు అడవి శాఖ అధికారులు కావచ్చు, ఇతర సిబ్బంది కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనప్పటికీ వేసవి సమయంలో ఈ కార్చిచ్చు రావడము ఈ నల్లమల్ల అడవి ప్రాంతం ఏదైతే ఉందో ఈ అడవి పూర్తిగా దగ్నమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకొండ.